గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ జరిగింది. ప్రమీలాదేవి ఒక్కరే చింతలపూడిలోని ఉండటాన్ని దొంగలు గమనించారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఆమె ఇంటికి చోరీకి ప్లాన్ వేశారు. ఇంటిలోకి చొరబడిన దొంగలు విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు దోచుకెళ్లారు. ఉదయాన్నే ఇంటి తలుపులు తొలగించి ఉండడాన్ని గమనించిన పని వాళ్లు వెంటనే ఈ విషయాన్ని ప్రమీలాదేవికి చేరవేశారు. హుటాహుటిన ఆమె ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చింతలపూడి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీమ్ డాగ్స్వర్తో పోలీసులు రంగంలోకి దిగారు. చోరీకి పాల్పడిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం రాత్రి చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా విజువల్స్ ను సేకరించారు. వేలిముద్రలు తీసుకున్న పోలీసులు ఈ తరహా దొంగతనాలు చేసేవారి గురించి వాకాబు చేయడం మొదలుపెట్టారు. 50 తులాల వరకు బంగారం, 10 కేజీల వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు పోయినట్లు గుర్తించారు. ఆమె ఇంటిలో లేని విషయాన్ని తెలుసుకున్న దొంగలు పక్కాగా చోరీ చేయడం వెనుక తెలిసిన వాళ్ళ హస్తం ఏమైనా ఉందా అని ఆ కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.